కి సుస్వాగతం. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా సిటీలో నిర్వహించబోయే మెగా జాబ్ మేళాను నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరియు సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ శుక్రవారం జరగనున్న ఈ జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ సిటీలోని 14 ప్రముఖ బహుళ జాతీయ ఎంఎన్సీ కంపెనీలలో 500కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సిటీ ఫైర్ స్టేషన్ వెనుక ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ CIIMCC ట్రైనింగ్ సెంటర్ లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ లేదా PG ఉత్తీర్ణులైన స్థానిక యువతీ యువకులకు ఇదొక సువర్ణ అవకాశమని, ఎంపికైన వారికి కంపెనీల వారీగా ఏడాదికి 2 లక్షల నుండి 10 లక్షల వరకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉంటాయని వివరించారు. తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం మాట్లాడుతూ అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తెలిపారు. అయితే వచ్చే అభ్యర్థులు ముందస్తుగా https://naipunyim.ap.gov.in వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు మండల డిప్యూటీ ఎంపీడీఓ షణ్ముఖం, కూటమి నాయకులు బాలరాజు, ఈశ్వర్, జయశంకర్ రెడ్డి, రమణ, దళిత నేత భరణిబాస్, ఎంపీఎస్ఎస్డిసి సిబ్బంది, చైతన్య, అడ్వకేట్ రాజా మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు మరి చదువుకున్నలందరూ కూడా మరి 10 అయినా, ఇంటర్మీడియట్ అయినా, లేకపోతే ఎలక్ట్రీషియన్ అయినా, వెల్డర్ అయినా, ఫిట్టర్ అయినా, ఏది చదువుకున్నా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం ఒక ముందుకు అందుకని ఈ సందర్భంగా మన నేర్చుకుని ఇప్పటికే 5 సార్లు పూర్తి చేశాము. అన్ని మండలాలు పెట్టాము. రేపటికి వైఎస్ స్టేషన్ పక్కన IT కాలేజ్ పక్కన ఉదయం 8 ప్రారంభమవుతుంది. 7 నుంచి 14-15 కంపెనీలు వాల్యూబుల్ కంపెనీస్ వస్తున్నాయి. మంచి మీకు పర్ఫార్మెన్స్ బట్టి మంచి ఉద్యోగం కాబట్టి మంచి చాలా మన ప్రాంతంలో శ్రీశైల ప్రాంతంలో అనేకమంది ఇండస్ట్రీ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు ఈ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటున్నామంటే ప్రతి మండలం కూడా మన ప్రాంతంలో ఉండే విద్యార్థులందరూ కూడా ఉద్యోగం చేస్తే ఆ కుటుంబంలో ఆదాయం వస్తుంది, జీవనాలు పెరుగుతుంది, ప్రసాదం గౌరవం వస్తుంది. అందుకని ఇది కొంచెం మన వాళ్ళకు అంటే ప్రజాలతో పాటు ప్రభుత్వ యంత్రాలు, ఆల్ పంచాయత్ సెక్రటరీ కానీ, వెలుగులో కానీ, ఉపాధి కానీ అందరూ చెప్పాలి. ప్రతి గ్రామంలో చెప్పి నేను చాలా సందర్భంలో గ్రామాలకు వెళ్ళేటప్పుడు మనం చదువుకుంటాం, జాబ్ లేదు అడుగుతారు. కానీ జాబ్ మీద పెట్టినప్పుడు తప్పగా రావాలి. కొన్ని సందర్భంలో తెలియకుండా ఉండొచ్చు. కానీ అలా అందుకే ప్రెస్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ అందరూ కూడా కొంచెం భాగస్వాములై ఇలా దాదాపుగా ఈ 15 కంపెనీల్లో 500 మంది ఉద్యోగం కల్పించే విధంగా ప్రభుత్వం సంకల్పించింది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా. కాబట్టి సిటీ జరిగే మన సంచార ప్రాంతంలో సిటీ జరిగేటువంటి జాబ్ మేళలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పి మనసు కోరుకుంటూ ప్రభుత్వం ఏ సంకల్పం ఇది పెట్టారో అందులో మనకు ఒక మంచి ఇండస్ట్రీ శ్రీశక్తి గారి ఎస్ఎస్ఎల్ గారు అది కాకుండా వీళ్ళు కానీ కాంపిటేటర్ కానీ శ్రీశక్తి కానీ అపోలో కానీ కార్పొరేట్ కంపెనీ కానీ కార్మిక కంపెనీ కానీ ఇన్ని ప్రయత్నాలు దాదాపు 295 ఫ్యాక్టరీలు మన ప్రాంతంలో ఉంది.
ఈ ప్రాంతవాసులంతా కూడా ప్రతి విద్యార్థి చదువుకున్న విద్యార్థులు సోదరులు మన ఇంటి పిల్లలంతా కూడా పంపించండి. అనవసరమైన చదివి ఇంట్లో ఉండి ఉద్యోగం లేకుండా ఆస్తుపడం కంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ లక్ష్యం గౌరవ విద్యాశాఖ మంత్రి లక్ష్యం ఏంటంటే చదువుకున్న పిల్లలు ఎవరైనా కావచ్చు, పొలాలు మతాలు ప్రాంతాలు పార్టీ అదేవిధంగా చదువుకున్న విద్యార్థులంతా కూడా ఇండస్ట్రీలు చేస్తే తద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు పరమాంశం పెట్టి జీవితం పెడుతుంది, ఆదాయం ఉంటుంది, దాంట్లో కూడా కుటుంబం పోషడానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. అందుకని కల్పవృక్షాలంటే నుంచి మన ప్రాంతం మన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎంపీలు కానీ ఏ వాళ్ళు కానీ అలాగే పంచాయతీ సభ్యులు కానీ అందరూ కూడా సమిష్టిగా ఈ రోజులంతా కూడా అన్ని గ్రామ పంచాయతీ తెలియజేసి పక్కన 10 కిలోమీటర్లో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అప్పటికప్పుడే మీకు అపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచన చేస్తారు. అలా నుంచి మధ్యాహ్నం ఎంట్రీ వెళ్తే ఎంట్రీ నుంచి 3-4 కిలోమీటర్లే మీకు అందరూ కూడా అపార్ట్మెంట్ ఆలోచించి ఏ కంపెనీకి వెళ్ళాలో ఆ కంపెనీకి వెళ్ళవచ్చు. మీరు సుఖమైన జీవితం కలగాలని భగవంతుడు దిగుబడి చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఇలాంటి అవకాశం కల్పించారు. అన్ని ఫ్యాక్టరీలతో మాట్లాడారు. ఆ వారికి ఎక్కడ ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీ అంతా కూడా మనం చేర్చుకోండి, జీవనోపాధి కల్పించండి. ప్రతి కుటుంబాలను అలా ఈ జాబ్ ప్రతిష్టాపించుకోండి. ప్రతి ఉద్యోగికి తీర్మానం కానీ 3 నెలలకు సార్ పెట్టే కార్యక్రమంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి తమ్ముళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఆలోచనతోనే ఈ స్ఫూర్తి తీసుకొచ్చారు. వారికి సందర్భంగా అందరూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు కార్యక్రమాన్ని అందరూ పాల్గొనగా మనసుకు కోరుకుంటూ ధన్యవాదాలు.